దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం బట్ స్టిల్ వి మేడ్ ఇట్. టీమ్ చూడండి కదా, మన టీమ్ చూడండి, చూపిస్తా ఒక్కొక్కరు మామూలుగా ఉంటారు, మెరుపు తీగలు. కంప్లీటెడ్ ద రేస్, దట్ ఇన్ ద సెకండ్ ప్లేస్. మీ వల్ల గెలిచామరా, నిజంగా మీ వల్ల గెలిచామరా. చూసారా గాయ్, సూప్ అయితే మామూలుగా లేదు, చివడేస్తున్నారు. అదిగో బయలుదేరా. సో గాయస్ టైం అయితే 6:30 అయింది, ఇప్పుడే లేచాము. యాక్చువల్లీ నైట్ బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లేచాము. సో ఇప్పుడు రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ చూపిస్తా. బిఫోర్ దట్ ఇక్కడ లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది మన గొడారం చూడండి, నీట్గా వేసుకున్నాం, నైట్ శాంతంగా పడుకున్నాం. సో మనం ఇప్పుడున్నదైతే పులిదిండు అనే ఏరియా అనమాట. ఇక్కడ నుంచి ఆత్రేయపురం అరౌండ్ 5 kilometers అలా ఉంది. సో మనకైతే స్టే ఇక్కడ దొరికింది. వన్ ఆఫ్ అవర్ బ్రదర్ వాళ్ళ అత్తగారి ఇల్లు. సో అక్కడికి వచ్చాం, చాలా బాగా చూసుకుంటున్నారు. గోదావరాల గురించి చెప్పాలా విడిగా, చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి అందరూ అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఇంకా ఛాంపియన్స్ అయితే తిరిగి వద్దాం. లెట్స్ గో గాయ్స్. ఊరైతే మామూలు లేదు, కిందకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సరదాగా వాకింగ్ చేస్తున్నాము. మంట పెట్టేస్తాం అక్కడికి వెళ్ళి. ఇప్పుడు అది ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది గాయస్, ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇదే అనమాట మన ట్రాక్, దీని మీద మనం కయాకింగ్ చేయాలి ఇప్పుడు. సో మంచిగా బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. మనకైతే టోకెన్స్ ఇచ్చారు, అవి తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టిన ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. నీట్గా పొలాల మధ్యలో టెంట్ వేసారు, టెంట్ వేసి బాబాయిలు కూడా లాగిచ్చేస్తున్నారు చిన్నగా, మనం కూడా లాగిచ్చేద్దాం. సో దీస్ ఆర్ ద ఫుడ్ కూపన్స్ అనమాట, ఇవి చూపిస్తే ఇస్తారు మనకి. ఎగ్ దోశ అలాంటివి ఉన్నావా? సాయంత్రం అది ఓకే. ఇది కూడా కొంచెం అయిందన్నా. థ్యాంక్ యూ. సో టిఫిన్ అయితే చాలా బాగుంది గాయస్, లిటరలీ అన్ఎక్స్పెక్టెడ్. అన్నీ చాలా బాగున్నాయి, పునుగులు మా సూపర్. సో గాయస్ ఇక్కడ ఘటనా స్థలానికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి పరిస్థితి చూసుకొని, ఇప్పుడుదా మనం టీవీ ఇవ్వలేదు, ఇంకా ఫొటోస్ దిగలేదు, ఇప్పుడు వెళ్ళి ఇవ్వాలి. వచ్చింది సంక్రాంతి. వామప్ అయిపోతుంది గాయస్, వామప్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద రివర్. మనం ఇప్పుడు ఈ బోటింగ్ కయాకింగ్ చేయాల్సింది ఈ రివర్లోనే అనమాట. గ్రూప్ అయితే మామూలుగా లేదు. ఇదిగోండి మన వాళ్ళు ఆల్రెడీ దిగిపోయారు. సో ట్రయల్స్ అనమాట వాళ్ళు, మనం డైరెక్ట్గా పర్ఫార్మెన్స్ ఏమంటారు, ట్రయల్స్ గెలిచే ఉంటాం. చూసారా గాయస్, సూప్ అయితే మామూలుగా లేదు, చివడేస్తున్నారు.
ఇదైతే మొత్తం లైవ్ టెలికాస్ట్ అనమాట. మంచిగా ఇక్కడ సెటప్ చేసుకున్నారు. సో ఎవరి కాళ్ళు వాళ్ళ కోచ్తో కూర్చొని స్ట్రాటజీలు మాట్లాడుకుంటారు. మనం ఎవరి కాళ్ళు జెర్సీలు తెచ్చుకున్నారు. వాళ్ళు ఇదే జెర్సీ 2 లక్షలు కొట్టేసి ₹1,00,000 కోడి పందాలు వేసేసి 2 కోళ్ళు తీసుకొని వస్తాం ఇంటికి. సో మనోడు చూసారా, దారిలో ఎవరైనా కింద పడిపోతే వెంటనే వచ్చి లిఫ్ట్ వస్తారు అనమాట. మూమెంట్ స్టార్ట్ అయింది చిన్నగా. మన కాళ్ళు ప్రాక్టీసులు, కోచ్ అలా ఉంటే మన పరిస్థితి చూడండి. సో మన వాళ్ళు అయితే ఇక్కడ చిన్నగా నేమ్స్ ఎంట్రీ చేసుకుంటున్నారు. ये सब एक ही टीम है क्या भाई? टीम सब। वो कौन है आपका टीम है क्या? సో గాయ్స్ టీషర్ట్స్ కూడా వచ్చేసి టీషర్ట్లు వేసుకొని ఆడాలి. ఇది మన టీం. సో మన టీం అన్నమాట. మనదే విజయం. ఇది జిమ్ బాయ్స్. మన టీం పేరేంటి? మన టీం పేరు చెప్పు. జిమ్ బాయ్స్. జిమ్ బాయ్స్. బాయ్స్ బోల్తే జిమ్ బాయ్స్. ఎప్పుడు జిమ్కి వెళ్ళా కానీ నేను. సో అది ఆత్రేయపురం పోనగాని నేను. ఆత్రేయపురం పోతరేకంటే బాగుంటా. టీం చూడండి కదా, మన టీం చూడండి. చూపిస్తా ఒక్కొక్కరు మామూలుగా ఉంటారు. మెరుపు తీగలు 1 2 3 4 5 6 7 8 9 10 11 నువ్వు 12 నేనే. ఇదే వావ్ మండబుట్టి చేస్తాం ఆత్రేయపురంలో. ఎవరో గెలిచేది ఎవరు? మనమే. మనమే గెలిచేది మనమే. 3rd ప్లేస్ కొడతాం. అట్లీస్ట్ 3rd ప్లేస్ కొడతాం. రాసి పెట్టుకోండి. థర్డ్ కావాలి మాకు. సో మూమెంట్ ఏంటంటే మనకి ఎటు లెఫ్ట్ ఆడాలి ఎటు రైట్ ఆడాలి తెలియట్లేదు పిల్లలు కాబట్టి. వెయిట్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి, చూసుకొని సెట్ చేసుకోవాలి. Look at the craze, guys. Look at the craze. అదిగో భైరవా. సుబారా అదిరా. వందే వందే బాబే. అయ్యో రేపు ఎత్తడాదండి.
చాలు అక్క, దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం బట్ స్టిల్ వి మేడ్ ఇట్. వల్ల గెలిచావరా, నిజంగా మీ వల్ల గెలిచావరా. నువ్వు డబ్బు మాత్రం కొత్త బాగా కొట్టేవరా నువ్వు. ఫుల్ మోని అప్పుడే కొట్టలా, సరిగ్గా కొట్టారా. ఈసారి 3 మార్క్ కొట్టాలి తెలు కదా. After all, this is not about winning, this is not about losing, but we completed the race, that too in the second place. కర్నూలు కింగ్స్ మరొకసారి సత్తా చూపించారు. సో గాయ్స్, మనకైతే పడిన 2 టీంలు కేరళ నుంచి అనమాట. ఒకటేమో కేరళ, ఒకటేమో ఎల్పి. మనం అనుకున్న అయిపోయిందని చెప్పి, బట్ స్టిల్ కేరళ ఫస్ట్, మనం సెకండ్, ఎల్పి థర్డ్ అనమాట. వి మేడ్ ఇట్. చూడండి గాయ్స్, ఊపు చూడండి, మామూలుగా లేదు. జనాలు జనాలు జనాలు, ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసినా జనాలే, ఫుల్ జనాలే బాయ్. మంచి జాతర అయితే జరుగుతుంది ఇక్కడ. వాడికే తిండి ప్లేస్ బ్రో, గెలిచిన వాడికే తిండి తినే అర్హత ఉంది, అందుకే గెలిచి మరీ తింటున్నావు. ఇప్పుడు గెలవనాడు ఇంటికి వెళ్ళిపోవడం, అట్టించండి ఇంటికి వెళ్ళిపోవడం. మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేస్ అనమాట. సో ఇక్కడే మనకి ఫుడ్, మంచి నాన్ వెజ్ అంట. చూద్దాం అక్కడికి వెళ్ళి. సమృద్ధిగా తినాలి అందరూ, మళ్ళీ ఆడాలి ప్లేయర్స్. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మనిషికి 3 గుడ్లు వేస్తున్నారు, ఒకటే రాళ్ళ. సో ఫుడ్ అయితే ఇది గాయస్, చూద్దాం. పప్పు ఉందా? పప్పు మరి నాకే లేదండి. పప్పు ఉంది, పట్టు ఉంది, పన్నీర్ పన్నీర్ బాగుంది, పన్నీర్ బాగుంది, తీసుకోండి. బాగా కుక్ అయింది పన్నీర్. సో స్వీట్ కూడా చాలా బాగుంది కదా. స్వీట్ భోజనాలు అయితే ఎక్కడ తగ్గట్లా, మన వాళ్ళు ఇచ్చి పడేస్తున్నారు. పప్పు అయితే లిటరలీ మన విజయవాడలో కూడా తినలేదు టేస్టీ పప్పు, చాలా బాగుంది పప్పు. మొత్తానికి అయితే లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. లంచ్ అయితే ఇచ్చి పడేశారు, లంచ్ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఉంటే ఇంకో రౌండ్ ఉండొచ్చు మనకి. ఉంటే మాత్రం దోలు తీరిపోయింది. మనం లిటరల్లీ 3 డేసే ప్రాక్టీస్ చేసాం. ఈ 3 డేస్లో కూడా ఒక అప్రాక్సిమేట్లీ 300 మీటర్స్ కొట్టుంటాం అంతే. ఈ 300 మీటర్సే కయాకింగ్ చేసాం. డైరెక్ట్ 2 km కొట్టాం. ఇప్పుడు చెప్పా కదా, ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ కంప్లీటింగ్ ద రేస్. మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు కొట్టాం. మా బొడ్డోళ్ళు అయితే ఇచ్చి పడేశారు. మన వాళ్ళు 2 నేషనల్ ప్లేయర్స్ ఉన్నారంట. సో దట్స్ వై. థ్యాంక్ యూ. ఊరైతే మన చూపు ఉంది గాయస్, మామూలుగా లేదు. జనాలు అయితే మామూలుగా లేరు. ఇంకా ఇది 3% అంట, నాకు ఇక్కడ తెలిసి చెప్పారు. ఇది జస్ట్ 3% అంట. నెక్స్ట్ 3 days అయితే ర్యాంప్ అంట. చూద్దాం. ఇంకా లైన్గా పోదరేగులు షాప్లే. వేర్ ఎవర్ యూ గో యూ సీ దిస్ షాప్స్ ఓన్లీ పోతరేగులు పోతరేగులు పోతరేగులు. సో గాయస్, విషయం ఏంటంటే మనం డిస్క్వాలిఫై అయిపోయాం. ఎందుకంటే మనకి రన్నింగ్ రేస్ అలవాటు అయిపోయి 1, 2, 3 అనుకోని సెకండ్ ప్లేస్ వచ్చింది కదా, క్వాలిఫై అయ్యాం అనుకున్నాం. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్ అంట. సో టైమింగ్లో మనది 5.14 అంత లేట్ అయిపోయింది. సో మనం అయితే డిస్క్వాలిఫై అయిపోయాం. సో డిస్క్వాలిఫై అయిపోయినందుకు మనకైతే కొంచెం కూడా బాధలేదన్నమాట. ఎందుకంటే దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం. మనం బోటింగ్ కూడా 3 days అయింది. ఆల్సో స్విమ్మింగ్ కూడా రాదు, బట్ స్టిల్ వి గేవ్ అవర్ బెస్ట్. సో రేస్ కంప్లీట్ చేసాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది.
సో గాయస్ పూతరేకులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా 3 బాక్సులు తీసుకున్నా ఇంట్లో వాళ్ళకి అని చెప్పి. సో డీటెయిల్స్ అయితే మీకు కూడా పెడతా, లైక్ అలా విజిటింగ్ కార్డ్ పెడతా. ఇఫ్ యూ వాంట్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో గాయస్ మనమైతే ఆత్రేయపురం నుంచి దేవరపల్లి అనే ఊరు వెళ్ళామన్నమాట. సో దేవరపల్లి నుంచి విజయవాడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఏం వెహికల్స్ దొరక్క ఒక DCM ఎక్కాము. ఈ దారిలో పంచర్ అయిపోయింది, దరిద్రం. గాయస్ బాబాయ్ అయితే 200 తీసుకుని ఇక్కడ గణవరం దగ్గర వదిలేసాడు అనమాట. ఇక్కడ నుంచి విజయవాడకి ఏదో ఒకటి ఎత్తుక్కొని వెళ్ళాలి. గాయస్ ఇక్కడ నుంచి అయితే మనం ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. అరౌండ్ 350-400 చూపిస్తుంది. సో ఆటోలో ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఏలూరు స్టార్ట్ అవ్వాలి. సో ఏలూరులో అనమాట సంక్రాంతి సంబరాలు, మళ్ళీ ఏలూరు. సో బీ రెడీ ఫర్ ద ఏలూరు వ్లాగ్స్, సంక్రాంతి వ్లాగ్స్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.